పెదకూరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ. ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే కొట్టి మొత్తం చితక్కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు, ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు. ఈ గుంటూరు జిల్లాలోనే ఈ మధ్యనే అతను అదే బెడ్ మీద చూసాం, లక్ష్మీనారాయణ డిఎస్పీ తనను కులం పేరుతో కూడా ఈ కులంలో ఎట్లా పుట్టావు అంటూ మాట్లాడాడు. ఆయన మాటలకు అవమానం భరించలేకే నేను తాకిడి తట్టుకోలేకే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా అన్న లక్ష్మణాన్ని కోలుకున్నాడు అదృష్టవశాత్తు. అతని మీద డిఎస్పీ హనుమంతరావు మీద ఇంతవరకు యాక్షన్ లేదు. తెనాలిలో ఓపెన్గా రోడ్డు మీద యువకులను చితకబాది చావబాది వీడియోలో ఏదో గగురు పుడిచేటట్టుంది సినిమాలో, యాక్షన్ లేదు. అలాగే ఎక్కడ మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, 6th టర్మ్ ఎమ్మెల్యే ఇంటి మీద 200 మంది దాకా పోయి వీడియో సాక్షిగా వాళ్ళు కొడుతుంటే అన్నీ పగలగొట్టేస్తుంటే పోలీసులు అక్కడే ఉన్నారు. ఏమి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు. నిన్నటికి నిన్న జడ్పీ చైర్పర్సన్ హారిక, బీసీ మహిళా నాయకురాలు, గుడివాడలో అందరూ ఈరోజు చూసింటారు వీడియోల్లో కూడా. పోలీసులు అక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చేసి కారు మీద పడి కొడుతున్నారు. ఏమి ఇంతవరకు కేసులు కూడా రిజిస్టర్ అయినట్లేదు. టీడీపీ వాళ్లకు సంబంధించినంత వరకు వాళ్ళు అటాక్ చేసినా చేయాలనుకున్న పూర్తి ప్రొటెక్షన్ పోలీసులు చేస్తున్నారు. వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి డెమోక్రటిక్గా ఉన్న రైట్స్ను ఉపయోగించుకోవాలన్నా కూడా వాటికి అలౌ చేయకపోగా, పైగా మీరు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని రానియకుండా ఉన్నారు. ఉదాహరణకు పెద్దారెడ్డి, తాడిపత్రి కోర్టు డైరెక్షన్ ఉన్నా ఇంతవరకు తాడిపత్రిలో అలౌ చేయట్లా. అక్కడ సిఐ పైగా రివాల్వర్ చూపించి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బెదిరిస్తాడు. అక్కడ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్, అతను ఏకంగా నేను నా టార్గెట్ పెద్దారెడ్డి అని తను డిక్లేర్ చేస్తాడు. అయినా ఏ చర్యలు ఉండవు. పైగా మీరు వస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, రావద్దని అంటారు. అంటే పోలీసులు పొలిటికల్ బాసెస్కు, చంద్రబాబు నాయుడు అంటుకో వాళ్లకు ఉపయోగపడడం దగ్గర మొదలుపెట్టి ఈరోజు ఎంటైర్ స్టేట్ పోలీసు రాజ్యంగా మారిపోయింది. వాళ్ళ పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ బయటికి వచ్చినా వాళ్ళని రానియకుండా ఎట్లా చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడుతుంటే నిలబడకుండా ఎట్లా చేయాలి, ఏ తప్పుడు కేసులు ముందే పెట్టాలి. ఆ అత్యుత్సాహం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కసారి కూడా రెచ్చగొట్టే మాటలు కానీ బయటకు వెళ్ళినప్పుడు, లేదా కేవలం ఏదో ప్రచారం దీనికోసం బయటకు వచ్చింది ఒక్కట్లేదు. పబ్లిక్ ఇష్యూ ఏదైనా ఉంటేనో లేదా పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతలు నిర్వర్తనకు బయటకు రావాల్సి వస్తే వస్తున్నారు తప్ప ఊరక వచ్చేసి తిరగడం ఎక్కడా జరగలేదు. మీరు ఏదైనా తీసుకోండి, ఇక్కడ మిర్చి యార్డుకు వచ్చిన, ఆ తర్వాత పొదిలి పొగాకు సమస్య మీద వెళ్ళిన, ఆ తర్వాత సత్తెనపల్లికి మా పార్టీ యువనాయకుడు, సంవత్సరం క్రితం చనిపోయిన యువనాయకుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన. కానీ ప్రతిసారి వందల్లో కేసులు. పొదిలిది మరీ దారుణం. రైతులు అక్కడికి వచ్చిన 30 మంది 40 మందికి టీడీపీ, సోకాల్డ్ టీడీపీ గూండాలు, కార్యకర్తలు అంటారు కానీ వాళ్ళు అరాచక శక్తులు, ఆ 30-40 మందికి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి ప్రొటెస్ట్ లాగా ఆడ చేయిస్తారు. మాది వేల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, రైతులు ఉంటే పైగా రాళ్ళు వాళ్ళు వేస్తారు, వీడియోల్లో క్లియర్గా ఉన్నాయి. కానీ ఈరోజు అరెస్టు చేసింది, జైల్లో పడేసింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, రైతులను. దాదాపు నాకు తెలిసి 60-70 మంది మీద పెట్టారు. ఇప్పటికే 15-20 మంది దాకా అరెస్ట్ అయిపోయారు. ఇంకా బయటికి రాలేకపోతున్నారు. కోర్టులో ఫైట్ చేయాల్సి వస్తుంది.